ఏ రెవల్యూషన్ వచ్చి మొత్తం స్వీప్ చేసేసింది ప్రపంచాన్ని. అందుకనే స్మార్ట్ కెమెరాస్ వాడుతున్నారు ట్రాఫిక్ మానిటరింగ్ కూడా. ఏమిటా స్మార్ట్ కెమెరాస్? మరి ఇప్పుడు బహ్రెయిన్లో కూడా పెడితేనే కదా మనకి ఇన్ని రూల్స్ అప్డేట్ అయ్యాయి. ఏం చేస్తాయో అసలు మీరు ఊహించగలరా ఈ స్మార్ట్ కెమెరాస్? ఇది వరకు ఉన్న కెమెరాలు జస్ట్ మిమ్మల్ని రికార్డ్ చేస్తాయి, దాన్ని ఎవరో ఒకళ్ళు మానిటర్ చేసి ఓకే ఇది వైలేట్ అయింది అంటేనే పట్టుబడతాయి. కానీ స్మార్ట్ కెమెరాలు మిమ్మల్ని రికార్డ్ చేసి మీ మూమెంట్ని, అందులో కనుక వైలేషన్ ఉంటే దాన్ని పట్టుకొని ట్రాఫిక్ సిస్టమ్ని అప్డేట్ చేసి, వైలేట్ చేసిన వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపి, మీ యాప్లో కూడా అప్డేట్ చేసేసి, మీ లైసెన్స్ హిస్టరీని కూడా అప్డేట్ చేసి పడగొస్తున్నాయి. సో ఏంటి దాని అర్థం? మామూలు కెమెరాలు అయితే కళ్ళుతో మాత్రమే చూస్తాయి, అదే స్మార్ట్ కెమెరాస్ అయితే కళ్ళు బ్రెయిన్ రెండు కలిపి చూస్తాయి. ఇప్పుడున్న ఏ టెక్నాలజీతో నీ కార్కి టింటెడ్ గ్లాస్ ఉన్నా పట్టుకోవడం చాలా ఈజీ. దాంట్లోంచి కూడా స్కాన్ త్రూ చేయగలవు స్మార్ట్ కెమెరాస్. గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు జరిగాయి, ఎక్కడెక్కడ డేంజర్స్ జరిగాయి, అవన్నీ డేటాని కలెక్ట్ చేసి అనలైజ్ చేసి 17 రకాల మానిటరింగ్ సిస్టమ్స్ స్మార్ట్ కెమెరాలు చేయగలుగుతాయి. అది దాని సామర్థ్యం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, సపోజ్ ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఓహో ఈ ట్రాఫిక్ అంతా ఆగిపోవడానికి ఆ బ్రిడ్జ్ దగ్గర కారణం అనమాట అని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేశారంటే ఈ స్మార్ట్ కెమెరాస్ అన్ని ప్లేసెస్లోనూ ఇంటిగ్రేట్ చేశారు. సపోజ్ ఇప్పుడు ఈసా టౌన్లో ట్రాఫిక్ ఆగిపోయింది అనుకోండి, దానికి రూట్ కాజ్ ప్రాబ్లీ క్లాక్ టవర్ దగ్గర ఉండొచ్చు. సో క్లాక్ టవర్ దగ్గర నుంచి ఈసా టౌన్ దాకా ఉన్న అన్ని కెమెరాల్ని ఇంటిగ్రేట్ చేసి, ఆ ఇంటిగ్రేటెడ్ కెమెరా మానిటరింగ్ ద్వారా వాళ్ళు చాలా తొందరగా ఓకే ఈ ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే ఈ పాయింట్ దగ్గర క్లియర్ చేయాలి అని రూట్ కాజ్ చాలా తొందరగా పట్టుకుని వెంటనే క్లియర్ చేయగలుగుతున్నారు. దుబాయ్ లాంటి ప్లేసుల్లో అయితే డ్రైవింగ్ స్కూల్ నేర్పించే వాళ్ళ కార్లలో కూడా కెమెరాలు పెడుతున్నారంట. అంటే ఆ కెమెరాలు వీళ్ళు డ్రైవింగ్ ఎలా నేర్పిస్తున్నారని అనలైజ్ చేసి వాళ్ళలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే వాటిని కూడా సజెస్ట్ చేస్తాయంట. చూడండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి మనం ఏఐని వాడి ఎంత దూరం వెళ్ళి టెక్నాలజీని ఎంత అద్భుతంగా వాడుకుంటున్నామో, ఇన్నోవేషన్ వాట్ రోల్ ఇట్ ప్లేస్ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి స్మార్ట్ కెమెరాస్ని లైట్గా తీసుకోకండి.